హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మార్కెట్స్ చాలా హైగా ఉన్నాయి. సో ఈ టైంలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవడం, మల్టీ క్యాప్స్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది మేము చెప్తున్నాం. సో చాలామంది దాన్ని ఫాలో కూడా చేస్తున్నారండి. సో ఒకే స్మాల్ క్యాప్స్లో పెట్టేసుకోవడం, లేకపోతే కంప్లీట్గా అన్ని స్కీమ్స్లో ఎక్కువ స్కీమ్స్ స్మాల్ క్యాప్స్, కంప్లీట్గా మిడ్ క్యాప్ స్టాక్స్ ఉండకుండా ఈ మూడు ఉన్న అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈ త్రీ మిక్స్ అయి ఉన్న మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ బాగుంటాయి అని చెప్తున్నాం. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వీటిని ఎలా డివైడ్ చేస్తారు. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ విత్ టుడేస్ మార్కెట్ ప్రైస్. అంటే ఇప్పుడు మనం రిలయన్స్ లాంటి కంపెనీస్ని మనం చూసుకున్నట్లయితే వాటి మార్కెట్ క్యాప్ 21 lakh crore ఉంటుందండి. సో ఇలా హయ్యెస్ట్ మార్కెట్ అంటే ఎన్ఎస్సిలో మనకి ఆల్మోస్ట్ 1600 స్టాక్స్ లిస్ట్ అయ్యి ఉంటే 1600 ర్యాంక్స్ ఇస్తారు. సో 1600 ర్యాంక్స్ అంటే హయ్యెస్ట్ ర్యాంక్ ఉన్నది, అంటే హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. సో ఇలా ఫస్ట్ ర్యాంక్ నుంచి 100 ర్యాంక్ వరకు ఉన్న కంపెనీస్ని హయ్యెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న ఈ టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటారు. 100 to 250 మధ్య ఉన్న కంపెనీస్ని మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాము. 250 అబౌవ్ మార్కెట్ ర్యాంకింగ్ ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం వాటిని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు. సో ఈ విధంగా మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా మూడు కలిపి మనకి మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఈ మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్కి చాలామందికి కన్ఫ్యూజ్ అయితే అవుతుందండి. సో అందుకే వీడియో చేస్తున్నాము. సో ఏది బాగుంటుంది? సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈ మల్టీ క్యాప్ ఫండ్స్లో సెబీ అనేది ఒక నాడ్ అండి, అంటే ఒక రెగ్యులేషన్ అనేది ఉంది. సో మినిమం 25% ఈచ్ కేటగిరీలో పెట్టాల్సిందే. అంటే లార్జ్ క్యాప్లో 25, మిడ్ క్యాప్ కంపెనీస్లో 25%, స్మాల్ క్యాప్ కంపెనీస్లో 25% పెట్టాలి. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మనం పెట్టాలంటే 25% అబౌవ్ కావాలి అనుకుంటే పెట్టొచ్చు. సో ఇది సెబీ యొక్క రెస్ట్రిక్షన్ ఫర్ మల్టీ క్యాప్ ఫండ్స్కి. సో ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే 40% వరకు లార్జ్ అండ్ 25%, 30% వరకు మిడ్ క్యాప్ అండ్ ఇంకో 30% వరకు స్మాల్ క్యాప్. ఈ విధంగా జనరల్గా ఇప్పుడు ఫండ్ మేనేజర్, ఎందుకంటే 25% ఈచ్ ఉండాల్సిందే కాబట్టి. సో ఇందులో ఏంటంటే కొంచెం హై రిస్క్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్ ఎలాంటి కండిషన్లో ఉన్నా ఈ సెబీ రెగ్యులేషన్ మాత్రం వాళ్ళు ఫాలో చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి. బట్ వేరాజ్ కంప్లీట్గా మనం ఫ్లెక్సీ క్యాప్కి వస్తే దీన్ని డైనమిక్ ఎలకేషన్ అంటామండి. సో దీనికి సెబీ రెగ్యులేషన్ ఏమి ఉండదు. ఫండ్ మేనేజర్ ఎంత పర్సంటేజ్ అయినా, అంటే ఇప్పుడు మార్కెట్స్ చాలా ఇప్పుడు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఎక్కువ రిస్క్ ఉంది అనగానే అక్కడ నుంచి ఆయన అక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మ్యాక్సిమం అమౌంట్ని, అంటే 60% కూడా ఆయన లార్జ్ క్యాప్కి వెళ్ళిపోవచ్చు. అలానే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ బాగా కరెక్ట్ అయ్యాయి అంటే 40% వరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లోకి వచ్చేయచ్చు. సో ఈ విధమైన ఆయనకి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ ఫ్లెక్సీ క్యాప్లో ఉంటుందండి. సో ఇందులో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. మేబీ రిటర్న్ రెండిటికి చూసుకున్నట్లయితే 3 years యావరేజ్ సిఏజిఆర్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ 18%, 21% అంటే 2-3% మాత్రమే డిఫరెన్స్ ఉందండి. సో మీకు రిస్క్ కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫ్లెక్సీ క్యాప్ని తీసుకోండి. సో దట్ ఫండ్ మేనేజర్ ఆయన మార్కెట్ కండిషన్స్ బట్టి ఎంత పర్సంటేజ్, మేబీ లార్జ్ క్యాప్లో ఒకసారి ఎక్కువ తీసుకోవచ్చు, మిడ్ క్యాప్లో ఎక్కువ తీసుకోవచ్చు. బట్ వేరాజ్ మల్టీ క్యాప్లో అయితే మాత్రం యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్ 25% ఈచ్ ఉండాలి. ఆ తర్వాత మాత్రమే ఆయన ఇంకేదైనా, అంటే 25 అంటే ఆల్మోస్ట్ 75% ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇంకెంత పర్సంటేజ్ ఉంటుందండి. సో దాని ప్రకారమే ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇది రిస్కీగా ఉంటుంది. సో నౌ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మీకు రిస్క్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకి మల్టీ క్యాప్స్ తీసుకోవచ్చు. రిస్క్ కొంచెం తక్కువగా ఉంది అనుకునే వాళ్ళైతే ఫ్లెక్సీ క్యాప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ us and share these videos to your friends and family towards mutual funds and other investment avenues. Thank you so much for watching.